హలో గైస్. సో మళ్ళీ కూడా మార్కెట్ 25,000 లెవెల్ సపోర్ట్ అనేది బ్రేక్ అయిందనమాట. మనం మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కనుక సో నిఫ్టీ వచ్చేసరికి 213 పాయింట్స్ నెగిటివ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో 25,000 లెవెల్ పైన ఉన్నంత వరకు మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 25,000 లెవెల్ కనుక సపోర్ట్ బ్రేక్ అయితే కనుక సో మనకి హెవీ ఫాల్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. మార్నింగ్ అవర్లోనే మనకి 25,000 లెవెల్ సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. సో మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 24,900 కొంత సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ మనకి ఇక 2.5 అవర్స్ అరౌండ్గా మనకి సో సస్టైన్ అయిన తర్వాత సో మార్కెట్ క్లోజింగ్ టైంలో ఆ రీజన్ కూడా మనకి బ్రేక్ అయిందనమాట. ఇమీడియట్గా మనకి మళ్ళీ కూడా సో 24,900 పైన సస్టైన్ కాలేకపోతే కనుక ఫర్దర్గా మనకి 24,700 నుంచి 750 లెవెల్స్ దాకా మార్కెట్స్ పడే ఛాన్స్ అనమాట. ఇది కూడా బ్రేక్ అయితే సో అప్కమింగ్ డేస్లో 24,500 మళ్ళీ కూడా లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ గురించి అనమాట. అలాగే ఈరోజు మనం చూస్తే కనుక బ్యాంకింగ్ స్టాక్స్ కానివ్వండి, సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ మనకి హెవీగా క్రాష్ అనేది అయ్యాయి అనమాట. సో అలాగే చాలామంది కొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వస్తే పీజీఎల్. సో రీసెంట్ టైమ్స్లో హెవీ ఫాల్ అనేది మనం చూసాం అనమాట. సో పీజీ ఎలక్ట్రోప్లాస్ స్టాక్లో సో ఎందుకు రీజన్ ఏంటి అంటే కనుక సో ఏదైతే కొంత రిజల్ట్స్ కొంత పాజిటివ్గా పోస్ట్ చేసిన ఫ్యూచర్ గ్రోత్ గైడెన్స్ మాత్రం కొంత సో ఫ్యూచర్ గ్రోత్ మాత్రం అరౌండ్గా మనకి తగ్గుతుందని చెప్పేసి ఎప్పుడైతే కంపెనీ మేనేజ్మెంట్ అనేది బయటకు వచ్చి చెప్పిందో సో చాలామంది బ్రోకరేజ్ కొంత డౌన్ సైడ్ టార్గెట్ ఇవ్వడం ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట స్టాక్లో ఫాల్ అవడానికి. సో చాలామంది అడుగుతున్నారు, హెవీ ఫాల్ వచ్చింది, ఆల్మోస్ట్ 800 నుంచి 500 లెవెల్స్కి వచ్చింది. స్లైట్ రికవరీ అనేది కనిపిస్తుంది. సో అక్యూములేట్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పర్టికులర్ స్టాక్ ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 16,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, 19.4 అరౌండ్గా ROCE ఉంది. ROE కూడా డీసెంట్గానే ఉంది. సో ఆల్మోస్ట్ మనకి స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 59 స్టాక్ పి అనేది 59 ఉందన్నమాట. స్టిల్ మనకి స్టాక్ అనేది హై వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ మనం సో ఆల్మోస్ట్ మనకి సో 200 రూపీస్ స్టాక్ కాస్త 1000 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రెసెంట్ 50% మనకి డౌన్లో మనకి ట్రేడ్ అవుతుంది కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టిల్ మనకి స్టాక్ అయితే హై వాల్యుయేషన్స్లో 59 PE అంటే చాలా హై వాల్యుయేషన్స్లో ఉందన్నమాట. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కనుక అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే 500 నుంచి 520 రీజన్స్ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి 350 నుంచి 400 రీజన్ కూడా కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో డిప్స్లో యాడ్ చేసుకోండి, ఒకేసారి బై చేయకండి. ఫండమెంటల్స్ డీసెంట్ ఉన్న కంపెనీ, బట్ స్టిల్ స్టాక్ హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే చాలామంది చాలా స్టాక్స్ గురించి అడుగుతున్నారు. అంతేకాకుండా మనకి వేదాంత అనేది సో ఏదైతే డివిడెండ్ అనౌన్స్ చేసింది ఎస్టర్డే మనకి ఆఫ్టర్ మార్కెట్ వస్తుందా కొంత డివిడెండ్ అనౌన్స్ చేసింది అనమాట. సో పర్ ఈక్విటీ షేర్కి 16 రూపీస్ వీళ్ళు డివిడెండ్ అనేది అనౌన్స్ చేస్తారనమాట. దీన్ని ఇంటర్మీడియట్ డివిడెండ్ అంటాం అనమాట. అంటే ఏదైతే కొన్ని ఎవ్రీ క్వార్టర్ కొన్ని ఇస్తాయి అనమాట. 3 monthsకి ఒకసారి, సో 6 monthsకి అలా వస్తాయి. సో ఫస్ట్ డివిడెండ్ అలాగే ఫైనల్ డివిడెండ్ మధ్యలో ఎప్పుడైనా స్టాక్ కనుక డివిడెండ్ ఇస్తే కనుక కంపెనీ డివిడెండ్ ఇస్తే కనుక దాన్ని ఇంటరిమ్ డివిడెండ్ అన్నాం అనమాట. సో ఓవరాల్గా మనకి పర్ షేర్కి 16 రూపీస్ డివిడెండ్ ఇస్తుంది. స్టాక్ మనం చూస్తే కనుక అరౌండ్గా 450 రూపీస్ అరౌండ్గా మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. అలాగే దీని రికార్డ్ డేట్ మనం చూస్తే కనుక సో ఆగస్ట్ 27th రికార్డ్ డేట్ ఉందన్నమాట. ఒకవేళ మీరు డివిడెండ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం, ఎప్పుడైనా సరే కేవలం డివిడెండ్ కోసం ఇన్వెస్ట్ చేయడం చాలా రాంగ్ థింగ్ అనమాట. సో మీరు కనుక లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం లేదా ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక సో ఆగస్ట్ 25th లోపల మీరు కనుక మీ పోర్ట్ఫోలియోలో ఈ షేర్స్ ఉంటే కనుక మీకు డివిడెండ్ అనేది వస్తుంది గైస్. ఆగస్ట్ 27th మనకి రికార్డ్ డేట్ అనేది పెట్టారన్నమాట. సో ఇది మనకి వేదాంత డివిడెండ్ గురించి అనమాట. అలాగే కొన్ని స్టాక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రిలయన్స్ ఇండస్ట్రీస్. సో చాలామంది సో టెలిగ్రామ్లో కానివ్వండి లేకపోతే కామెంట్స్లో కానివ్వండి అడుగుతున్నారు అనమాట. సో రిలయన్స్ షేర్స్ని అక్యూములేట్ చేసుకోవచ్చు అని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రిలయన్స్ షేర్స్ 1380 నుంచి 1400 రీజన్ చాలా మంచి రీజన్, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రీవియస్గా మనకి ఈ పర్టికులర్ స్టాక్ 1100 నుంచి 1200 రీజన్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో రిలయన్స్ షేర్ ఇంత మంచి ఫాల్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 1600 రూపీస్ 1500-1600 రూపీస్ దగ్గర నుంచి మనకి స్టాక్ హెవీగా పడింది. అక్యూములేట్ చేసుకోండి అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి మంచిగా మూమెంట్ అనేది కనిపించింది. సో మళ్ళీ కూడా స్టాక్ కొంత ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మార్కెట్స్ ఫర్దర్గా పడితే రిలయన్స్ షేర్ ఆటోమేటిక్గా మనకి కరెక్షన్ ఉండే ఛాన్స్ అనమాట. సో 1380 నుంచి 1400 సో మంచి లెవెల్. అలాగే 1150 నుంచి 1200 కూడా చాలా స్ట్రాంగ్ లెవెల్. ఒకవేళ మీరు రిలయన్స్ లాంగ్ టర్మ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ 2 రీజన్స్ మనం కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే చాలామంది MCX షేర్ గురించి అడుగుతున్నమాట. కింద కామెంట్ సెక్షన్లో ఆల్మోస్ట్ 2-3 మెంబర్స్ అడిగారన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక MCX చాలా హై వాల్యుయేషన్స్లో ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ 2024లో 3000 రూపీస్ దాకా దొరికే స్టాక్ 9000 లెవెల్స్ దాకా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 2x దాకా కూడా మనకి వెళ్ళిందనమాట. ప్రజెంట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చాలా మంచి కంపెనీ. సో మనకి కమోడిటీస్ డెరివేటివ్స్ ఇవన్నీ కూడా
ఏదైతే ప్రొవైడ్ చేసే ఎక్స్చేంజ్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ, బట్ స్టాక్ అయితే కనుక చాలా హై వాల్యూస్లో ఉంది. మీరు కనుక ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక హోల్డ్ అనేది చేసుకుంటే ప్రాబ్లం లేదు. సో ఏదైతే స్మాల్ కరెక్షన్స్ అనేది కామన్ థింగ్. మళ్ళీ హెవీ డిప్ అనేది ఛాన్స్ తక్కువ ఉంది, కానీ బట్ ప్రెజెంట్ పడుతుంది కాబట్టి వెయిట్ చేయండి. ఒకవేళ 7,000 లెవెల్స్ అలాగే 6,000 5,000 ఎవ్రీ 1,000 పాయింట్స్ డిప్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. సో మనకి ఎప్పుడు మన మార్కెట్ ఉన్నంత వరకు కూడా మనకి కమోడిటీ ఎక్స్చేంజ్లో డెరివేటివ్స్ అవన్నీ కూడా ట్రేడ్ అవుతుంటాయి. ఆటోమేటిక్గా స్టాక్లో మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ తగ్గాయి. సో ఇది మనకి MCX గురించి అనమాట. ఏదైతే సెబీ వాళ్ళు ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ని టెన్యూర్స్ని ఎక్స్టెండ్ చేస్తాం, అంటే ఎక్స్పైరీస్ని ఎక్స్టెండ్ చేసి మంత్లీ ఎక్స్పైరీస్ కింద నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇవన్నీ కూడా మంత్లీ ఎక్స్పైరీ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పి, ఎందుకు అంటే కనుక కొంత క్యాష్ మార్కెట్లో చాలామంది ఉండడానికి ట్రై చేస్తారు. అంతేకాకుండా ఈక్విటీ మార్కెట్లో కూడా కొంత సెటిల్ చేయడానికి చేస్తున్నాం అనమాట. డెరివేటివ్ మార్కెట్ని కూడా కొంత సెటిల్ చేయడానికి చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి BSE గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఎస్టర్డే హెవీ సెల్ ఆఫ్ కనిపించింది. ఈరోజు మనకి కొంత సైడ్ వేస్లో క్లోజింగ్ అనేది ఇచ్చిందన్నమాట. చాలామంది మేము కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసాం. కొంతమంది 2,800 లెవెల్ దగ్గర యాడ్ చేసామన్నారు. కొంతమంది 2,500 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేస్తామన్నారు. కొంతమంది 3,000 లెవెల్స్ దగ్గర కూడా యాడ్ చేసామని చెప్పారనమాట. స్టాక్ అయితే కనుక కొంత హై వాల్యూస్లో ఉంది. ఎస్టర్డే మనకి రీజన్ తెలుసు ఏంటి అంటే కనుక సెబీ మనకి మీటింగ్ పెట్టి అనౌన్స్మెంట్ ఏం చేసిందంటే కనుక, సో ఈక్విటీ డెరివేటివ్స్ అంటే నిఫ్టీ కానివ్వండి సెన్సెక్స్ కానీ వీటన్నిటిని కూడా డెరివేటివ్ సెగ్మెంట్ ఒక 10 yearsని ఎక్స్టెండ్ చేస్తాం, అంటే వీక్లీ ఎక్స్పైరీస్ని తీసేసి మంత్లీ ఎక్స్పైరీస్ చేస్తామని చెప్పి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో కొంత ఎక్స్చేంజెస్ లైక్ BSE కానివ్వండి NSE కానివ్వండి అలాగే బ్రోకరేజ్ స్టాక్స్కి కొంత నెగిటివ్ అనమాట. అందువల్ల స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఆ పర్టికులర్ సెక్టర్ స్టాక్స్లో. సో స్టాక్ అయితే కనుక ఫండమెంటల్స్ బాగుంది, బట్ స్టిల్ స్టాక్ అయితే కనుక చాలా హై వాల్యూస్లో ట్రేడ్ అవుతుంది. అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ గైస్. మీరు కనుక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే కనుక 100 200 300 పాయింట్స్ ఫాల్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు 2,800 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. టైం పడుతుంది. మంచి సపోర్ట్ లెవెల్స్ చెప్పమని కూడా కొంతమంది అడుగుతున్నారు అనమాట. 2,250 మనకి సపోర్ట్ రీజన్, అలాగే 2,000 చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో ఈ 2 రీజన్స్ మనకి ఇమీడియట్ నెక్స్ట్ సపోర్ట్ రీజన్స్ అనమాట. సో ఇది మనకి BSE స్టాక్ గురించి కేసు. అలాగే నెక్స్ట్ NSDL స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. IPO తర్వాత చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాం స్టాక్లో, మళ్ళీ కూడా మనం డిస్కస్ చేసాం. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ ఉంటుందని చెప్పి, రిజల్ట్స్ తర్వాత పడిన తర్వాత కూడా మనం చెప్పుకున్నాం భయపడాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయండి. సో NSDL CDSL లాంటి లేదా BSE లాంటి షేర్స్ని మనం సో లాసెస్లో సేల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం ఇస్తే ఆటోమేటిక్గా అవి పెరుగుతాయి అనమాట. మళ్ళీ కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. మనం డిస్కస్ చేసాం 1,200 లెవెల్ డిస్కస్ చేసాం, అలాగే 1,000 నుంచి 1,050 రీజన్స్ కూడా డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే ఈ 2 రీజన్స్ బెస్ట్ రీజన్స్ అని చెప్పుకున్నాం అనమాట. సో ఈ రీజన్స్ నుంచే మనకి 1,200 ఎప్పుడైతే బ్రేక్ అయిందో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ పెట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే రివర్సల్ అనేది వచ్చిందనమాట. సో 1,300 రీజన్ ప్రెజెంట్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. మీకు IPOలో వచ్చి ఉంటే కనుక హోల్డ్ చేయండి, మళ్ళీ ఆ ప్రైస్కి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఒకవేళ వచ్చినా సరే మళ్ళీ కూడా రివర్సల్స్ వచ్చి మళ్ళీ కూడా పైకే వెళ్తుంది. NSDL లాంటి షేర్స్ మీరు కనుక IPOలో వచ్చినట్టుంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఆఫ్టర్ వచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసినా సరే మీ వ్యూ కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి NSDL షేర్ గురించి అనమాట. అలాగే చాలామంది అడుగుతున్నారు అపోలో మైక్రో సిస్టమ్స్ ఈరోజు ఆల్మోస్ట్ 14% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో ఇంత స్ట్రాంగ్ ర్యాలీకి 2 రీజన్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి స్టాక్లో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అనేది కనిపించింది. సో 210 నుంచి 215 ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. స్లోగా పాజిటివ్గా వెళ్ళి ఈ రీజన్ బ్రేక్ అయింది. ఇది వన్ థింగ్ అనమాట అపోలో మైక్రో సిస్టమ్స్లో మంచి ర్యాలీ రావడానికి. సో అంతేకాకుండా సెకండ్ రీజన్ ఏంటి అంటే కనుక వీళ్ళకి కొంత ఆర్డర్ అనేది వచ్చిందనమాట, బల్క్ ఆర్డర్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక జస్ట్ అపోలో షేర్ న్యూస్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో 14 to 15% ఎందుకు పెరిగిందంటే వీళ్ళకి 25 crore ఆర్డర్ అనేది వచ్చిందనమాట DRDO నుంచి. సో అదర్ డిఫెన్స్ PSU నుంచి కూడా సో వీళ్ళకి ఆర్డర్ అనేది వచ్చిందనమాట. అది రీజన్. సో ఈ పర్టికులర్ స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ 14-15% పెరగడానికి అయితే. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జియో ఫైనాన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు అక్యూములేట్ చేసుకోవచ్చు అని. మనం ఆల్మోస్ట్ స్టాక్ హెవీగా పడినప్పుడు 200 నుంచి 220 రీజన్స్ మంచి రీజన్స్. సో ఏదైతే మనకి రిలయన్స్ నుంచి బయటకు వచ్చి సపరేట్గా మనకి లిస్ట్ అయిన తర్వాత ఈ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అక్యూములేట్ చేసుకోమని మనం మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ అనేది చేస్తాం. అక్కడి నుంచి చూడండి ఎంత మంచి ర్యాలీ ఇచ్చిందో. మళ్ళీ చాలామంది అడుగుతారు హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. సో ప్రజెంట్ మార్కెట్ పడుతుంది కాబట్టి బెటర్ టైం ఇవ్వండి. సో ఒకవేళ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే కనుక సో 300 అలాగే 250 నుంచి 260 రీజన్స్ బెటర్ రీజన్స్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే కనుక. సో ఈ 2 రీజన్స్ మనం కాన్సెప్ట్ అనేది చేసుకోవచ్చు గైస్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అయితే కనుక. అలాగే చాలామంది స్విగ్గీ షేర్ గురించి కూడా అడుగుతున్నారు. స్విగ్గీ కూడా సో కొంత ఏదైతే రివర్సల్ వచ్చింది ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ బట్టి స్టాక్స్ అనేవి మూవ్ అవుతాయి. మార్కెట్ మళ్ళీ కూడా కొంత సెల్ ఆఫ్ అవుతుంది కాబట్టి మళ్ళీ పడే ఛాన్స్ ఉంది. సో 400 లెవెల్స్ మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్. ఒకవేళ మార్కెట్స్ పెద్దగా పడితే మళ్ళీ
మళ్ళీ 400 390 టు 400 లెవెల్స్ దాకా మనకి వచ్చే ఛాన్స్ ఉంది గైస్. బెటర్ లాస్ మేకింగ్ కంపెనీస్ని అవాయిడ్ చేయడం బెటర్ గైస్. అలాగే ఎటర్నల్ జొమాటో షేర్ గురించి కూడా అడుగుతున్నారు. జొమాటో కూడా ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక కొంత పాజిటివ్గానే ఉంది. సో ప్రజెంట్ 325 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. కొంత ఆల్ టైమ్ హై ఉంది. కొంచెం ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఎటర్నల్ షేర్ గురించి అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో అదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.